హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లిలో దిగుమతులు, బయట బండ్లు, ధరలు ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, పదాం రండి లోపలికి పదాం. బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారయ్యా? మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మీకు నచ్చిన వీడియోలు అయితే చూసుకోండి. ఎందుకు ఊరికే నా వీడియో కింద బ్యాడ్ కామెంట్లు పెడతారు? దీనిపైన ఇంకా సాయంత్రం వీడియోలో మాట్లాడుకుందాం. రండి పదాం. మదనపల్లి టమాటా మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాం. సహనంతో ఉన్నాను కదా అనేసి నాతో ఎందుకయ్యా ఆడుకుంటారు మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టి? మీకు ఇష్టమైన వీడియోలు చూసి వాటి కింద సూపరు అని ఏదో కామెంట్ పెట్టండి, వాళ్ళు సంతోషపడతారు, మీకు కూడా మనసులో సంతోషంగా ఉంటుంది. నాకెందుకు బ్యాడ్ కామెంట్లు పెడతారు? మీకు బాధ, నాకు బాధ, ఏమంటారు? ఇంకా సరేలేండి, దీనిపైన సాయంత్రం వీడియోలో మాట్లాడుకుందాం. ఎంఎస్ఆర్ మండీలో చూసుకుంటే కాయలు ఏం దిగలేదు, ఏబిఆర్లో కూడా దిగినట్లు కనిపించడం లేదు, ఖాళీగానే కనబడుతున్నాయి, ఏం దిగలేదు. ఎస్ఎల్ఎన్లో క్రేట్లు అయితే అడ్డం పెట్టేశారు, ఎస్పీజీలో ఏమీ దిగినలేదు. ఎస్ఎల్ఎన్లో ఒక 100+, 50+, 100 లోపు అయితే ఉన్నాయండి. ఎంఎండి మండీలో కాయ ఏం దిగినట్లు కనపడ్డంలా. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించిండే బండ్లు అనుకుంటా. పద్మావతిలో కూడా కాయ ఏం దిగినలేదండి. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో కూడా ఏం దిగినలా. వాళ్ళ కాయ ఏం పెద్దగా కనబడడం లేదు. శనివారం ఎఫెక్ట్ మదనపల్లికి భారీగా పనిచేస్తున్నట్లుంది. 200 దగ్గర ఉన్నాయండి వీరభద్రం అండి. ఎస్టీఎంలో ఏమీ లేదండి. జై భారత్లో ఒక 50+, 100 లోపు ఉన్నాయి. మదీనా మండీ కూడా అంతే అండి, 50+, 100 లోపు అయితే ఉన్నాయి. మాలిక్ మండీలో ఏం లేవండి, ఏం దిగినలేదు. సిద్ధి వినాయకాలో కూడా ఏం లేదండి. పీవీఆర్ భాగ్యలక్ష్మి మండీలో ఒక 50 లోపు అయితే ఉన్నాయి, 30+, 50 లోపు భాగ్యలక్ష్మి మండీలో. ఎస్ఎంబిలో ఏమీ దిగినలేదు, కాయ ఏం లేదంట అన్నాడు. కేవీఆర్లో కూడా ఏం లేదండి. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించిండే బండ్లు అనుకుంటా. జీపీఆర్ దగ్గరికి వచ్చాము. జీపీఆర్లో ఒక 100+, 200 దగ్గర అయితే కనబడుతున్నాయండి జీపీఆర్లో. అండ్ ఇంకా చూసేద్దాం, ఎగుమతులకు సంబంధించిండే బండ్లు ఇవంతా. ఎస్జిఎస్ మండీలో కాయ ఏం లేదండి, అటుపక్క ఏమన్నా కనబడితే చూపిస్తా. దిగుమతి బయట బండి అబ్బాయిదే, ఇదిగోండి ఒకటి దిగింది ఈ పక్క. పీవీఎస్ మండీకి సంబంధించి చూసుకుంటే ఒక దగ్గర 800+ కనబడుతున్నాయండి. వేలం సమయానికి ఇంకా పెరగచ్చు. ప్రస్తుతానికైతే 800+, దగ్గర 1000 వరకు ఉంది. ఎంఆర్ఎంలో ఒక 100 దగ్గర అయితే కనబడుతుందండి. బయట బండి ఇక్కడ ఒకటి ఉంది, చలిమంటలు వేసుకొని వస్తూ ఉన్నారు. ఎగుమతులకు సంబంధించిండే బండి ఇది. ఇటుపక్క అయితే ఓ బండి, బయట బండి అయితే దిగిందండి. ఇంకా బ్యాడ్ కామెంట్లు ఎక్కువైనాయండి, మళ్ళీ స్టార్ట్ చేసినారు. వాళ్ళ గురించి సాయంత్రం వీడియోలో అయితే చెప్తాను. సహనంతో ఉండాననేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు అయితే పెట్టేస్తున్నారు. వాళ్ళకు నచ్చిన వీడియోలు చూసి వాటి కింద సంతోషంగా కామెంట్లు పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఎందుకు నా వీడియోస్ కింద పెట్టి మీరు ఇబ్బంది పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనుకుంటా. ఆలోచించండి. టీవీఎస్ మడి ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు కాయంతా. ఇవాళ అయితే కొంచెం తక్కువగానే కనబడుతుందండి. దగ్గర ఒక 700+ అయితే కనబడుతున్నాయి. ఇంకా చూద్దాం, వేలం సమయానికి ఇంకా పెరగచ్చు. 800, 700 మధ్యలో అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి టీవీఎస్ మండీకి సంబంధించి. ఓకే, అండ్ ఇంకా చూసేద్దాం. ఓకే, ఎస్జిఎస్ మండీలో ఇవాళ అయితే స్టాక్ లేదండి. చాలామంది అయితే ఖాళీగా కనబడుతున్నారు కాయలు లేక.
సిఎంహెచ్ మండిలో ఇప్పుడే బండి దిగింది. ఒక 50+ ఉండొచ్చు అనుకుంటానా, చూద్దాం. ఇంకా బయట బండ్లు ఇటుపక్క ఏం కనబడడం లేదు బో. ఎంఆర్ మండీకి చూసుకుంటే వాళ్ళ బాగానే దిగినట్లు కనబడుతుందండి. ఒక 600-700 దగ్గర అయితే కనబడుతున్నాయి ఎంఆర్ మండీకి. ఇంకా పెరగచ్చేమో వేలం సమయానికి. పీవీఆర్లో ఏం దిగలేదు. ఎస్ఎంబిలో ఒక 50+ అయితే ఉన్నాయండి, 100 దగ్గర. టీఎల్డి మండీ చూసుకుంటే టీఎల్డి మండీలో కూడా ఒక 300+ కనబడుతున్నాయి ప్రస్తుతానికి, 500 దగ్గర. ఇంకా ఇటుపక్క చూసుకుంటే సిఎల్టీలో ఒక 100+ అయితే ఉన్నాయండి. కేజీఎన్ మండీ చూసుకుంటే కనుక ఒక 300 దగ్గర అయితే ప్లస్ ఉన్నట్టు కనబడుతున్నాయి కేజీఎన్ మండీకి సంబంధించి. శ్రీనివాసాలు అయితే ఏం దిగలేదండి. సిఏకే మండీ కూడా ఏం దిగలేదు. ఇవాళ శనివారం ఎఫెక్ట్ అయితే కనబడుతోంది మదనపల్లి దిగుమతుల పైన. బయట బండ్లు కూడా ఏం లేవండి ఇవాళ, కేవలం అటువైపు ఒకే ఒక బండి మాత్రమే ఉంది. ఇంకా దిగుమతులు కనుక చూసుకుంటే ఇవాళ చాలా తగ్గాయండి నిన్నటి కంటే కూడా. కేవలం ఒక టీవీఎస్, ఎంఆర్ మండి, టీఎల్డి మండీల్లో మాత్రమే ఎక్కువగా కనబడుతుంది. మిగతా మండీల్లో ఏం లేవండి. ఓవరాల్గా చూసుకుంటే తగ్గింది. ఇంకా బయట బండ్లు కూడా ఇవాళ కేవలం ఒకే ఒక బండి మాత్రమే కనబడుతుంది. ఇంకా ఈరోజు ధరలు నిన్న టాప్ 300 అయితే పడింది. ఇవాళ ఒక 350-400 ఏమన్నా టచ్ అవుతుందా చూడాలి. మరి వేలంపాట్లో అన్నీ చెప్తాను. ఓకే అండి, ఇంకా మనమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంకా వేలం వీడియోలో మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. ఓకేనండి, ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఓకే, ఇంకా మన వీడియోకి ఎవరన్నా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే సోమవారం కూడా చెప్పేస్తున్నా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వీడియో చూస్తూ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను. అలాగే మనకు మరింత సపోర్ట్ని అందివ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ కొట్టేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ని అందించాలి అనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా